2 నెలల క్రితము మరి అన్న ఒక తీవ్రమైనటువంటి చేతి నొప్పితో బాధపడుతున్నారు. ఎలాంటి నొప్పి అంటే చేయి కూడా తన పైకి ఎత్తలేనటువంటి పరిస్థితి. అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సమస్య ఏంటంటే తన డిస్క్ మధ్యలో ఉన్నటువంటి ఒక నర్వ్ ప్రెస్ అయిపోయిందంట. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ రైట్ సైడ్ కంప్లీట్గా ఆగిపోయి తను చేయి ఎత్తలేనటువంటి పరిస్థితులు తానున్నారు. మరి ఆ సమయంలో హాస్పిటల్ వెళ్ళి పరీక్షలన్నీ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని. కానీ తానేం చేశాడు, మరి పాస్టర్ గారికి ఫోన్ చేసి దేవుని యొక్క వాక్యం నమ్మి ఆపరేషన్ కూడా వెళ్ళకూడదు, దేవుడు స్వస్థపరచాలని నమ్మి ఉన్నాడు. అద్భుత రీతిగా దేవుడు తన జీవితంలో స్వస్థపరిచాడు. మరి ఆ సమస్య నుంచి దేవుడు తనను తొలగించాడు. మన దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడు. గత 2 సంవత్సరాలుగా తన వ్యాపారంలో ఏదైతే రెవెన్యూ ఉంటుందో మరి ఆ రెవెన్యూ రివ్యూ చేసేటటువంటి సమయం ఇదనే. సో ఇంతవరకు తాను మరి వాక్యం ద్వారా ప్రోత్సహించబడి దేవుని యొక్క సూత్రంలో నేర్చుకుంటున్నారు. అంతేకాదు బిజినెస్ మీటింగ్కి వెళ్ళి ఎన్నో విషయాలు బైబిల్ ద్వారా నేర్చుకొని అవన్నింటినీ కూడా వ్యాపారంలో తను పెడుతూ మరి దేవుళ్ళు కొనసాగుతుండగా ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో మరి అది రివ్యూ అయి మరొక టెండర్ తన నూతనమైనటువంటి కాంట్రాక్ట్లో తను ప్రవేశిస్తుండగా ఈ 2 సంవత్సరాల ఇన్కమ్కి 200 టైమ్స్ ఇన్కమ్ యాడ్ అయి తన యొక్క రెవెన్యూ ఈ సంవత్సరంలో కొనసాగుతుంది. సో అద్భుత రీతిగా దేవుడు తన యొక్క బిజినెస్లో కూడా మరి తనకు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఆ వ్యాపారంలో కూడా తనకు మంచి అభివృద్ధినిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించడానికి అన్న మన మధ్యలో ఉన్నారు.